నమస్కారం, నేను మీ వంశీని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శనివారం ప్రకటించింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తోంది, ఎంత ఖర్చు అయింది అనేది ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. మొదటగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గురించి మాట్లాడితే 100% ఆదాయంగా చూసుకుంటే 38% పన్నుల ద్వారా వస్తుంది, 30% బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా వస్తుంది, 19% కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా వస్తుంది, 10% కేంద్ర గ్రాంట్లుగా వస్తుంది, మరియు 3% పన్నేతర ఆదాయంగా వస్తుంది. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో అధిక భాగం పన్నులు మరియు అప్పులపై ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఖర్చుల విషయానికి వస్తే అది కూడా 100%గా తీసుకుంటే ప్రభుత్వ ఖర్చుల్లో సంక్షేమ పథకాలకు 17% కేటాయింపుగా ఉండగా, విద్యకు 11%, ఆర్థిక పరిపాలనకు 8%, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 7%, వైద్య ఆరోగ్యానికి 6%, జన వనరులకు 6% కేటాయించారు. అలాగే విద్యుత్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి వంటి రంగాలకు తలా 4% చొప్పున నిధులు వెళ్తుంటాయి అన్నమాట. అంటే నిధులను కేటాయిస్తారు. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే రాష్ట్రం తీసుకున్న అప్పులపై అంటే వడ్డీలు, రుణాలు చెల్లింపులకే 18% ఖర్చు అవుతుంది. ఇదే ఎక్కువ అని మనం భావించవచ్చు. పాఠశాల విద్యకు అత్యధికంగా 36,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. తర్వాత బీసీ వెల్ఫేర్కు 23,000 కోట్లకు పైగా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 22,000 కోట్లకు పైగా కేటాయింపులు చేశారు. ఇక జీతాలు, పెన్షన్ల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆయా శాఖల బడ్జెట్లలో మరియు పరిపాలనా ఖర్చులలోనే కలిపి చెల్లిస్తారు. మరి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు కూడా ప్రభుత్వ వ్యయాల్లోనే చెల్లిస్తారనమాట. అలాగే వృద్ధాప్య, విధవ, దివ్యాంగ వంటి సామాజిక పెన్షన్లను సంక్షేమ ఖర్చుల కేటగిరీలలో చెల్లిస్తారు. మొత్తానికి ఈ బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమం, విద్య, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. థ్యాంక్ యూ. ఇది ఈ బడ్జెట్ని మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటాను. ఇలాంటి అప్డేట్స్కి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.